సో, వెల్కమ్ టు రాయ్‌నెట్. సో, ఇప్పుడు మన రాయ్‌నెట్ నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్, అలాగే కోటాక్ మహీంద్రా బ్యాంక్‌కి సంబంధించి అకౌంట్స్, జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి మన దానిలో ఓపెన్ చేయొచ్చు. సో, ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఎవరికైనా సరే మీరు అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. సో, ప్రతి ఒక్కటి కూడా దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాము. సో, ఫస్ట్ మనకేం గావాలి అంటే ఎవరికెవరికి ఓపెన్ చేయగలమంటే 18+ ఇయర్స్ అయ్యుండాలి. ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. అంటే ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగిన పర్సన్ అయ్యుండాలి. అలాగే ఆ పర్సన్‌కి సంబంధించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్. సో, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తది కాబట్టి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ అతని దగ్గరే ఉండాలి. కస్టమర్ దగ్గరే ఉండాలి. మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. సో, మనం ఏందంటే జస్ట్ ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు వాళ్ళు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే కోటాక్ బ్యాంక్ వీటి రెండిటికి బెనిఫిట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరికన్నా ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, కోటాక్ మహీంద్రా బ్యాంక్ కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్నొచ్చే బెనిఫిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. సో, ఇండస్ఇండ్ బ్యాంక్ గనుక ఓపెన్ చేస్తే ఇది జీరో బ్యాలెన్స్ అకౌంటే. అలాగే కోటాక్ మహీంద్రా కూడా జీరో బ్యాలెన్స్ అకౌంటే. సో, ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్‌లో ఏంటి అంటే డెబిట్ కార్డ్‌కి సంబంధించి ఏదైతే డెబిట్ కార్డ్ ద్వారా చేసేటొక ట్రాన్సాక్షన్స్ 5% క్యాష్ బ్యాక్ వస్తది. అలాగే అమెజాన్‌లో డెబిట్ కార్డ్ గనుక వాడితే 5% క్యాష్ బ్యాక్ వస్తది అమెజాన్‌లో కూడా. బుక్ మై షోలో అయితే 1+1 టికెట్ ఫ్రీగా వస్తాయి. అలాగే స్విగ్గీలో గాని, బిగ్ బాస్కెట్‌లో గాని ఒక 20% ఆఫర్ వస్తుంది. అలాగే డెబిట్ కార్డ్ వచ్చేసి ఫ్యూయల్‌కి వాడిన ఓటీటీ, డైనింగ్‌కి, ఎంటర్‌టైన్‌మెంట్ ఇట్లాంటి ఏది వాడినా సరే 5% క్యాష్ బ్యాక్ వస్తది. అలాగే ఇందులో ఫిజికల్‌గా డెబిట్ కార్డ్ గనుక తీసుకుంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఫిజికల్‌గా డెబిట్ కార్డ్ కూడా అప్లై చేసుకొని తీసుకుంటే ఆ డెబిట్ కార్డ్‌కి సంబంధించి 1.5 లాక్స్ ఈ డిలైట్ డెబిట్ కార్డ్‌కి సంబంధించి ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అలాగే కోటాక్ మహీంద్రా బ్యాంక్ అనుకోండి. సో, ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. వర్చువల్ డెబిట్ కార్డ్ వస్తది. అంటే ఫిజికల్‌గా రాదు. మనకి ఆన్‌లైన్‌లో యాప్‌లో చూపించిద్ది డెబిట్ కార్డ్. ఇది ఇన్‌స్టంట్‌గా డిజిటల్‌గా వెంటనే ఓపెన్ అవుతుంది. ఏవైతే సేవింగ్స్ ఉంచుతారో క్వార్టర్లీ 4% ఇంట్రెస్ట్ వాళ్ళకి రావడం జరుగుతుంది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ అయితే. ఓకే. సో, ఇనీషియల్ ఫండింగ్ అంటే ఏంటి అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు సో, 5,000 డిపాజిట్ చేయాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే. అదే కోటాక్ మహీంద్రా బ్యాంక్ అయితే రూ. 1000 ఇనీషియల్ ఫండింగ్ అనేది ఉండాలి. ఇనీషియల్ ఫండింగ్ అంటే ఏంటి అంటే ఏం లేదు. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అందులో ఎంతో కొంత డిపాజిట్ చేయాలి గదా! సో, ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి 5,000 డిపాజిట్ చేయమంటుంది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి రూ. 1000 డిపాజిట్ చేయమంటుంది. ఎప్పుడైతే అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుందో వెంటనే వాళ్ళెంతైతే అందులో చేశారో ఆ అకౌంట్ అనేది డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ వెంటనే యూజ్ చేసేసుకోవచ్చు. సో, మనకి వెంటనే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఆ అమౌంట్ అనేది గూడా వాళ్ళు వెంటనే యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇన్ని రోజులు డిపాజిట్ ఉండాలి అనేది రూల్ ఏమీ లేదు. వాళ్ళు వెంటనే యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు అకౌంట్ అప్లై ప్రాసెస్ చూద్దాం ఒకసారి. సో, మీ దానిలో ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది యాక్టివేషన్‌లో ఉండాలి. ఈ అకౌంట్ ఓపెనింగ్ సర్వీస్ అనేది యాక్టివేషన్‌లో ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు యాక్టివేషన్ చేసుకోండి. కొత్తగా యాక్టివేషన్ అయ్యే వాళ్ళకి మినిమమ్ అమౌంట్‌తోనే యాక్టివేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, దానికి సెపరేట్ ప్రాసెస్ ఏమీ లేదు. మీరు సర్వీసెస్‌లోకెళ్ళి అకౌంట్ ఓపెన్ దగ్గర మీరు ఏ బ్యాంక్ అంటే ఇండస్ఇండ్ గాని, కోటాక్ బ్యాంక్ కానీ వీటి రెండిట్లో ఏది కొట్టినా సరే మీకిక్కడ ఓపెన్ అవుతుంది. అందులోనే మీరు వెంటనే యాక్టివేషన్ చేసుకోవచ్చు. వితిన్ 24 అవర్స్‌లో మీకు యాక్టివేషన్ అయిపోతుంది. సో, ఆ ప్రాసెస్ తర్వాత మీకు యాక్టివేషన్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఇండస్ఇండ్ అడిగితే ఇండస్ఇండ్, కోటాక్ బ్యాంక్ అయితే కోటాక్ బ్యాంక్. మీరు క్లిక్ చేసిన తర్వాత రెండిటికి ఒకటే ప్రాసెస్. సో, మీరిక్కడ మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. మీ సీఎస్‌పీ కోడ్ చూపిస్తది. అక్కడ మీరు అప్లై కొట్టాలి. సో, అప్లై కొట్టిన తర్వాత మీకిక్కడ కస్టమర్ యొక్క పేరు, కస్టమర్ యొక్క మొబైల్ నంబరు, కస్టమర్ యొక్క పాన్ కార్డ్ ఈ 3 డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఎవరికైతే కోటాక్‌లో కానీ, ఇండస్ఇండ్‌లో గానీ ఆల్రెడీ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి మళ్ళీ మనం ఓపెన్ చేయడానికి కుదరదు. ఒకవేళ ఓ పర్సన్‌కి కోటాక్ మహీంద్రా బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. మన దగ్గరకొచ్చి మళ్ళీ ఇంకో అకౌంట్ ఓపెన్ చేయడానికి కుదరదు. అలాగే ఇండస్ఇండ్ గూడా. ఇండస్ఇండ్‌లో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎప్పుడో పాతదైనా, కొత్తదైనా లేకపోతే అంతకుముందు ఓపెన్ చేసిందైనా పాన్ కార్డ్‌తో లింకప్ అయి ఉంటది కాబట్టి కొత్తగా మళ్ళీ ఇంకో అకౌంట్ ఓపెన్ చేయడానికైతే కుదరదు. అంతకుముందు రిలేషన్‌షిప్ ఏమీ లేకపోతే చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ప్రస్తుతానికి మీరు ఈ లింక్ ఏం చేయాలి అంటే కాపీ చేసి మనకక్కడ అడ్రెస్ బార్‌లో లింక్ వస్తది గదా! అది కాపీ చేసి కస్టమర్‌కి పంపించాలి. సో, మాక్సిమం మీరు వాట్సాప్ యూజ్ చేస్తే మంచిది. సో, వాట్సాప్‌లో పంపించుకున్నారనుకోండి కస్టమర్‌కి డైరెక్ట్‌గా పంపించండి. కస్టమర్‌కి పంపిస్తే ఆయన ఓపెన్ చేసి
అందులో కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాడు. ఆ సర్వీస్ కూడా చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఓపెన్ చేసేటప్పుడు అది కొత్త డివైస్ అయ్యుండాలి. సో, ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే కస్టమర్‌కి హెల్ప్ చేయాలని అదే లింక్ మన దానిలో ఓపెన్ చేసేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తారు. అట్లాంటప్పుడు సీఎస్‌పీకి ఎటువంటి కమిషన్ అనేది రాదు. సో, దయచేసి ఏదైనా సరే ప్రతిసారి కూడా కొత్త డివైస్ వాడాలి. సో, కొత్త డివైస్ అంటే కస్టమరే ఓపెన్ చేసుకుంటే ఇంకా మంచిది. కస్టమర్‌కి పంపించామనుకోండి, ఈ లింక్ ఓపెన్ చేయగానే ప్రస్తుతానికి మనం కాపీ పేస్ట్ చేసి పంపించాలి. ఫ్యూచర్‌లో ఏమవుతుంది అంటే, మనం డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి వాట్సాప్ ఎళ్ళిపోద్ది. సో, మనం ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు కస్టమర్ యొక్క నంబర్, వాట్సాప్ నంబర్ పెడితే మంచిది. సో, కస్టమర్‌కి లింక్ ఎళ్ళిపోగానే ఆ లింక్ మీద క్లిక్ చేశాడనుకోండి, సో, వాళ్ళ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అలాగే వాళ్ళకి కొంచెం వచ్చిన ఓటీపీ కానీ, ఇలా మీకు పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా అడుగుతుంది. సో, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి వాలిడేట్ చేసేటప్పుడు కస్టమర్‌కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కి. సో, ఆ ఓటీపీ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేసి సో, మెయిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ కూడా కస్టమరే చేసుకుంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోమని చెప్పండి. పక్కనుండి మీరైనా సరే హెల్ప్ చేయొచ్చు. ఓకే. సో, సాలరీ ఎంత? అంటే అసలు వాళ్ళు వర్క్ చేస్తున్నారా? లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా? మ్యారీడా? లేకపోతే అన్‌మ్యారీడా? సింగిలా? ఇట్లాంటివన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఆధార్ కార్డ్‌కి సంబంధించి డైరెక్ట్‌గా అడ్రెస్ అనేది ఇక్కడ చూపిచ్చేస్తది. సో, అది వాళ్ళేం చేయాలంటే చెక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ నంబర్, అడ్రెస్ వేరు, అలాగే ఈ కమ్యూనికేషన్ అడ్రెస్ వేరనుకోండి. సో, దానికి విడిగా వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే నామినీ డీటెయిల్స్. సో, మనం ఫస్ట్ నుంచి నామినీ డీటెయిల్స్ కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయమని చెప్తున్నాము. సేమ్ అలానే ఎంటర్ చేయండి. నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా. సో, ఇక్కడ కొటాక్‌లో అయితే డైరెక్ట్‌గా ఇనీషియల్ రూ. 1000 అని చెప్పాం కదా! ఇనీషియల్ ఫండింగ్. దాంతో ఆటోమేటిక్‌గా ఇక్కడ వర్చువల్‌గా మనకి డెబిట్ కార్డ్ అనేది జనరేట్ అయిపోద్ది. అదే మీకు ఇండస్ఇండ్ అనుకోండి. ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపించిన ప్రకారంగా రూ. 590 పెట్టి డెబిట్ కార్డ్ కూడా తీసుకోమంటది. ఈ డిలైట్స్ మాస్టర్ కార్డ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, కస్టమర్‌కి 1,50,000 అనేది ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది. ఓకే. సో, ఈ డిలైట్ మాస్టర్ కార్డ్ వల్ల. అది అదనంగా ఒక రూ. 590 అవుతుంది. సో, ఎవరికైతే ఈ డెబిట్ కార్డ్ వర్చువల్‌గా యూజ్ చేయటం రాదో అట్లాంటి వాళ్ళకి మీరు ఫిజికల్‌గా డెబిట్ కార్డ్ ఇచ్చేసేయొచ్చు. ఆటోమేటిక్‌గా అది బ్యాంక్ నుంచి కస్టమర్ యొక్క అడ్రెస్‌కొచ్చేసిద్ది 1 వీక్ లోపు. సో, ఇక్కడ వర్చువల్ కార్డ్ అవసరం లేదు, నాకు వర్చువల్ కార్డ్ సరిపోద్ది అనుకుంటే కింద ఆ వీసా గోల్డ్ వర్చువల్ కార్డ్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకొని 5,000 ఫండింగ్‌తోనే ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడైతే 1000 గాని, 5000 గాని మీరు ఎంచుకున్న బ్యాంక్‌ని బట్టి అడుగుతుంది. డిపాజిట్ అనే ఆప్షన్ గనక కస్టమర్ క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడ అమౌంట్ చూపిచ్చేసిద్ది. ఆ అమౌంట్ వచ్చేసి మనం డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అందరూ యూపీఐ బాగా వాడుతున్నారు. ఫోన్‌పే, పేటీఎం, అలాగే గూగుల్ పే. సో, మనం యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే డెబిట్ కార్డ్ చేసుకున్నా, ఎలా సెలెక్ట్ చేసుకున్నా సరే మనకిక్కడ పేమెంట్ అయితే అయిపోవాలి. సో, పేమెంట్ అయిపోయిన వెంటనే కస్టమర్‌కి కేవైసీలోకెళ్ళిపోతుంది. ఇండస్ఇండ్ అయినా, అలాగే కోటాక్ మహీంద్రా అయినా. సో, వీడియో కేవైసీ చేయాలి. వీడియో కేవైసీ చేస్తే మాత్రమే అకౌంట్ యాక్టివేషన్ అవుతుంది. ఈ వీడియో కేవైసీ చేయాలంటే మెయిన్‌గా కస్టమర్ దగ్గర పెన్ను, పేపరు, వైట్ పేపరు, అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి. సో, అక్కడ వీడియో కేవైసీలో ఏం జరుగుతుంది అంటే సిగ్నేచర్ చేయమన్నప్పుడు ఆ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి కెమెరాకి ఎదురుగా చూయించాలి. అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ కూడా వాళ్ళకి చూయించాలి. మన పాకెట్‌లో ఉంటది కదా! ఆ పాన్ కార్డ్. సో, కరెక్ట్ డీటెయిల్సే మనం ఎంటర్ చేయాలి. సో, వాళ్ళు అడుగుతా ఉంటారు. మీ పేరేంటి? మీ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వీటిల్లో ఏది అడిగినా సరే మనం కరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఏదైతే ఎంటర్ చేసామో అవే చెప్పాలి. సో, థర్డ్ పార్టీ ఇంట్రడక్షన్ అనేది ఎక్కడా ఉండకూడదు. సో, మన బ్యాక్‌గ్రౌండ్‌లో గాని, లేపోతే మన పక్కన వేరే వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు ఏమైనా అనిపించినా సరే, ఇక్కడ మీకు వీకేవైసీ అనేది ఆగిపోవడం జరుగుతుంది. అలాగే మైక్రోఫోన్ లొకేషన్ అనేది అక్కడ మనకి ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకి మైక్రోఫోన్ లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. ఆ యాక్సెస్ ఇచ్చేయాలి. అలాగే ప్రాపర్‌గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే విధంగా చెక్ చేసుకోవాలి. సో, ఇవన్నీ ఉంటే వీడియో కేవైసీ వెంటనే అయిపోతుంది. వెంటనే అయిపోయిన తర్వాత మీకు వెంటనే యాక్టివేషన్ కూడా జరుగుతుంది. ఓకే. సో, ఇట్లాగా మీకు కొటాక్ అయితే ఎంపిన్ వెంటనే అడుగుతుంది. ఆ ఎంపిన్ కూడా మీరు జనరేట్ చేసేసుకొని, ఈ కేవైసీ కూడా మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. మనకి ఇందులో వచ్చేసరికి అపాయింట్‌మెంట్ మీరు ఆ టైంలో ఒకవేళ మీరు దగ్గరలో అంటే క్లోజ్డ్ ఏరియాలో లేరనుకోండి, ఒక రూమ్‌లో లేరనుకోండి, అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి కంఫర్టబుల్ టైంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని, ఏవైతే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నామో, ఇవన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో, కొటాక్ అయితే కోటాక్ మహీంద్రా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు యాప్. అలాగే ఇండియా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మన ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు.
సో, ఇక్కడొచ్చేసి కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే రూ. 25 సీఎస్‌పీకి కమిషనొస్తుంది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ అయితే మీకు రూ. 50 కమిషనొస్తుంది. ఓకే. సో, చెప్పాను గదా! కమిషన్ రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ లింక్ మనం కస్టమర్‌కి పంపించేటప్పుడు కానీ, ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి రిసీవ్ అయినా కానీ వాట్సాప్‌లో కొత్త డివైస్ అయ్యుండాలి. మనం ఓపెన్ చేసేటప్పుడు. సో, మన దానిలో ఆల్రెడీ మనం చేసేసి మళ్ళీ సేమ్ అదే లింక్ మన ఫోన్‌లో గాని, మన ల్యాప్‌టాప్‌లో గాని చేసామనుకోండి కమిషన్ రాదు. సో, దయచేసి ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ.